నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. విజయవాడలో పోటెత్తిన వరదలు, బుడమేరు పొంగు ఆగకపోవడం, బాధితుల కష్టాలు 5 రోజులు అయినా తీరకపోవడంతో ప్రభుత్వంపై భారీ ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు లక్షల కొద్ది ఆహార ప్యాకెట్లు సరఫరా చేస్తున్నా, వేల లీటర్ల మంచినీటి బాటిళ్లను సరఫరా చేస్తున్నా అవి క్షేత్రస్థాయిలో సగం మంది బాధితులకు కూడా చేరడం లేదు. దీనిని ఎవరూ ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రజలకు తెలుస్తున్నాయి. రహదారుల వెంబడి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఆహార ప్యాకెట్ల బస్తాలు అధికారుల నిర్లక్ష్యానికి, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యానికి తార్కాణంగా మారాయి. దీనికి తోడు వరద తగ్గుముఖం పట్టినట్లే పట్టి మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు భయం గుప్పెట్లోనే బతుకుతున్నారు. ఇంకోవైపు ఎక్కడ పడితే అక్కడ శవాలు నీటిలో తేలుతున్నాయి, మట్టి దిబ్బల్లోనూ కనిపిస్తున్నాయి. ఇది సర్కార్కు మరింత సెగ పెడుతోంది. ఈ పరిణామాలతో తాము ఎంత చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపశమనం కల్పించలేకపోతున్నామనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోంది. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. తన అనుభవాన్ని రంగరించి సహాయక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కేంద్రం నుంచి ఆర్మీని కూడా తెప్పించారు. అయినా బాధితుల కన్నీళ్లు తుడవలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అసహనంతో ఉన్నారు. ప్రస్తుత వరదలకు కారణం జగనేనని, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే బాధితులకు ఈ కష్టం వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరదలు రావడానికి 2 రోజుల ముందు నుంచే కేంద్రం అప్రమత్తం చేసింది. అయినా అధికారులు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. దీనికి కారణం 31వ తారీఖు పెన్షన్ల పంపిణీ చేయాలన్న చంద్రబాబు ఆదేశాలేనని చెబుతున్నారు. దీంతోనే పరిస్థితి చేయి దాటిందని చెబుతున్నారు. తమపై ఒత్తిళ్లు పెరుగుతుండటంతో తాము వరదలపై దృష్టి పెట్టలేకపోయామని అంటున్నారు. ఏతావాతా ఎలా చూసినా ఇప్పుడు చంద్రబాబు డిఫెన్స్లో పడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. స్వాతి నక్షత్రయుక్త శుభతుల లగ్నం నందు ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున మూల విరాట్కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేపట్టారు. మూషిక చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైభాగమున కట్టి ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు అర్చకులు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంసవాహనం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వినాయక స్వామి వారు హంసవాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించనున్నారు. నవరాత్రులతో పాటుగా ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే జరిగే ఉత్సవాలు మీరందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అయితే ఇక్కడ 9 రోజులతో పాటుగా ప్రత్యేక ఉత్సవాల పేరుతో మొత్తం 21 రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారు చెవిటి, మూగ, గుడ్డి బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మోక్షమొసిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి యొక్క మోక్షానికి కృపకు పాత్రులైనటువంటి ఉభయదారులకు ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ సాంప్రదాయంలో భాగంగా ఉభయదారులు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశస్థులు ఇక్కడ ఉభయమిచ్చి స్వామివారి వాహన సేవని కొనసాగించడం అనేది సత్సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు బ్రహ్మోత్సవాలలో సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నిన్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చూశారు. సుమారుగా 75 నుంచి 85 వేల మందికి పైగా భక్తులు రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఆటుపోట్లు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం జరిగింది.
వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం సునాశనంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈనాడు స్వామివారి బ్రహ్మోత్సవం ధ్వజారోహణము ఈరోజు ప్రారంభమైనది. ఈ రోజు నుండి నెల 27 వరకు స్వామివారి ఉత్సవం అతివైభవంగా చేయటకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారితో సంప్రదించి సూచనలు తీసుకొని విధిగా చేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాకుండా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రగా వచ్చిందిగా కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. వినాయక నిమజ్జనానికి వచ్చేటటువంటి మండప నిర్వాహకులు భక్తి భావంతో వినాయక సాగర్కు తరలి రావాలని వరసిద్ధి వినాయక కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. మండప నిర్వాహకులకు అవగాహన కల్పిస్తూ నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ మండపాల వద్ద భక్తి భావాన్ని పెంపొందించేలా పాటలను ప్రసారం చేయాలే కానీ బూతు పాటలతో భక్తి భావాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని సూచించారు. నిమజ్జనానికి విచ్చేసేటటువంటి మండప నిర్వాహకులు మత్తు పదార్థాలు సేవించకుండా వినాయక సాగర్కు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. 3వ రోజులో భాగంగా వినాయక సాగర్లో నిమజ్జన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగిందని, ప్రజలందరూ సహకరించి నిమజ్జన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళకందరికీ కూడా ఒక సందేశాన్ని, ఏదైతే భక్తి భావంతో ఉన్న పాటలను తప్ప సినిమా పాటల్ని కొంచెం వేరే సాహిత్యం ఉన్న పాటలన్నింటినీ కూడా అవాయిడ్ చేసి భక్తి భావంతో ఉన్నటువంటి పాటలనే అక్కడ మొదలుపెట్టి గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో పూజలు నిర్వహించాలన్న ఒక సందేశాన్ని తిరుపతిలో ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి ఒక బైక్ ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతోంది వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో. ఈ నగరంలో జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాలు, చవితి వేడుకలు భక్తిపూరితంగా నిర్వహించుకోవాలని, మండపాల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా సినిమా పాటలు, అశ్లీలమైన నృత్యాలు చేయొద్దని, ఊరేగింపులో బాణాసంచా తీసుకురావద్దని, మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని, పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి ఊరేగింపు మార్గాలు అనుసరించి సమయానికి అనుకూలంగా ఆ ఊరేగింపులో చేరుకొని ప్రశాంతంగా, వేడుకగా, అంగరంగ వైభవంగా, ఘనంగా, అవిఘ్నంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని. పర్యాటక నగరంగా అభివృద్ధికి అవకాశాలున్న తిరుపతి జిల్లాను వైకాపా పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా సైతం అసంపూర్తి పనులపై దృష్టి సారించలేదు. దీంతో రుయా ఆసుపత్రి ఎదురుగా ఉన్న పర్యాటక భవన నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం జిల్లా పరిధిలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీన్ని పూర్తి చేస్తే తిరుమల భక్తులతో పాటు ఆసుపత్రుల్లో వైద్యం కోసం వచ్చే వారికి ఉపయోగంగా ఉంటుంది. తిరుపతి రుయా ఆసుపత్రి ఎదురుగా ఎకరా స్థలంలో పర్యాటక భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 17 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా 2013లో పనులు ప్రారంభించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం పనులు కొనసాగించారు. 11 కోట్ల రూపాయలతో భవన బాహ్య నిర్మాణాలు పూర్తి చేశారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో వైకాపా ప్రభుత్వం వచ్చింది. పనులు నిలిచిపోయాయి. ఒక్క పైసా ఖర్చు లేదు. తిరుపతి చుట్టుపక్కల అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. తిరుమల భక్తులు ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే సరైన సమాచారం లభించడం లేదు. పర్యాటక భవనం ఉంటే జిల్లాలో ఇతర పర్యాటక ప్రదేశాల వివరాలు సత్వరం తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఆయా ప్రాంతాలకు పర్యటించడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ భవనం అలిపిరి సమీపంలో అందరికీ అందుబాటులో ఉంది. కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేస్తే యాత్రికులకు మేలు చేసినట్లవుతుంది. అక్కడ జరగరాని కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, రౌడీలకు, గోండాలకు, తాగుబోతులకు ఒక కేంద్రంగా అది దాన్ని తయారైపోయింది, వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆ టూరిజం భవనాన్ని పూర్తి చేయాలి, వినియోగంలోకైనా తీసుకురావాలి. లేదు ఆలస్యమైన ఎడల ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు లాంటి వ్యక్తులను ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాం. ఇప్పటికి 5-6 అంతస్తులు ఉంది. 10 సంవత్సరాల నుంచి దాంట్లో ఏమీ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏమి చేయలేదు. సగం గట్టి వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే చూసుకుంటే ఈరోజు అక్కడ అసంఘటిత కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. గంజాయి అమ్మడం కానీ, తాగుబోతులకు నిలయంగా
ఇంకా వేరే కూడా జరుగుతూ ఉన్నాయనేసి మా దృష్టికి కూడా వచ్చింది. ఇలాంటివి కాకుండా దాన్ని ఏదైనా ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఏదో ఒక దీనికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఆ భవనం కట్టారో ఆ ఉద్దేశానికే ఆ భవనం నిర్మించుకుంటే బాగుంటుంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వినాయక చవితి సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను మూషిక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కాకర్లవారి పల్లికి చెందిన గాలి మునస్వామి నాయుడు వ్యవహరించారు. విజయవాడ వరద ముప్పు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. విజయవాడను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు బుధవారం రాత్రి కమిషనర్ ఆధ్వర్యంలో 80 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు విజయవాడకు వెళ్లారు. విజయవాడ 15వ డివిజన్లోని రామలింగేశ్వర్ కట్ట, రంజిత్ భార్గవ్ రోడ్, గాంధీ కాలనీ, ఈనాడు కాలనీ, శివశంకర్ రోడ్ తదితర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుండే సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుండి కాలువల్లో పేరుకుపోయిన బురద, చెత్త తొలగింపు, ఎక్కడికక్కడ ఆగిపోయిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ఫాగింగ్ చేయిస్తున్నారు. శని, ఆదివారాల్లో జోరు వర్షం కురుస్తున్నా సిబ్బంది పనులు చేశారు. అన్ని పనులు పర్యవేక్షిస్తున్న కమిషనర్ మౌర్య ఇంటింటికి వెళ్లి బాధితులకు కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. వినాయక చవితి 2వ రోజును పురస్కరించుకొని పలు మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి డివిజన్లలో టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ యాదవ్ పలు మండపాలను సందర్శించి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుగుణమ్మ, దంపూరు భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ప్రజల పట్ల గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన చేసినట్లు తెలిపారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వేడుకగా నిర్వహించుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒక వినాయక చవితి మాత్రమే అని తెలిపారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం తలపించేలా యువకులు వేడుకగా విఘ్నేశ్వరుని పూజించి నిమజ్జన కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. అందరూ కూడా పాల్గొని పిల్లలు, మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ వినాయక చవితి ఉత్సవాన్ని మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చేసుకోవడం అందరికి కూడా సంతోషదాయకం. మరి అదేవిధంగా ఈ రోజున మరి 37వ డివిజన్లో సుబ్బారావు ప్రెసిడెంట్ గిరిపురం ఏరియాలో ఈ రోజున ఇక్కడ పూజలు నిర్వహించి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. తీవ్రతకు ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడినారో చాలా ఇబ్బంది పడినారు. అయితే ఆ ఇబ్బందే తెలియకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగమేఘాలుగా రేయనక పగలనక ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడే ఉండి అధికార యంత్రాంగాన్ని అంతా అక్కడే పెట్టుకొని అక్కడికి ప్రజలందరికీ కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా మంచినీళ్ళు అయితేమి, ఆహార పొట్లాలు అయితేనేమి, బట్టలు అయితేనేమి అన్ని రకాలుగా ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇస్తూ ప్రజలందరూ కూడా ఆదుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ముందు వరకు చేసి ఉండలేదు, చేయలేరు కూడా. ఎందుకంటే ఈ వయసులో 74 సంవత్సరాల వయసులో ఆయన రేయనక పగలనక మేలుకొని ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాను. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. భక్తులకు జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి, మోక్షప్రాప్తి కలగాలన్నా వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి 2వ రోజును పురస్కరించుకొని వేడుకగా మండప నిర్వాహకులు పలు కార్యక్రమాలను చేపట్టారు. విజయవాడ, వాయనాడు, హైదరాబాద్ చూస్తే కన్నా చాలామంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వరదలు వచ్చేసి. దీనికి కారణం మానవతా పెద్ద. అందులో అందరూ మీకు కోరుకునే ముఖ్యంగా ఏంటంటే అందరూ మట్టి వినాయకుడిని పూజిస్తే ఈ సంవత్సరం మన భావితరాలు లేకుండా. అందువల్ల మన సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా సమాజ హితం కోరేటి కాబట్టి అందరూ ముందు ఈరోజు మట్టి వినాయకుడిని పూజిస్తే కన్నా
ఈ సమస్యలు లేకుండా కావాలని మనం చేస్తాం. జై గణేష్. ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య సార్ చెప్పినట్లు మట్టి వినాయకుడి ద్వారా మనం పూస్తే న్యాచురల్గా మనం ఈ కలర్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యాలకు ఇబ్బందికరంగా ఉంటాయి. అదేవిధంగా మనం వాటిని రేపు నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు కరిగేది కూడా ఆలస్యం అవుతుంది. దానివల్ల మనకి పర్యావరణానికి దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొని మనం ఆ దేవునికి నివాళులు అర్పించాలని చెప్పని, ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆటో నగర్ రాజీవ్ గాంధీ కాలనీలో కాణిపాకం గుడి సెటప్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాలకి కాణిపాకంకి వెళ్ళడానికి జనాలకి చాలా కష్టమని, కాణిపాకం వినాయక స్వామిని చూడడానికి చాలా కష్టమవుతుందని మేము ఇక్కడ సేమ్ ఎలా అయితే కాణిపాకం గుడి ఎలా ఉంటుందో ఆ గర్భగుడి ఆ వినాయకుడు మొత్తం సేమ్ అదే విధంగా ఇక్కడ మేము ఆ సెటప్ మొత్తం చేయడం జరిగింది. తిరుపతిలో ఓటగుంటలో ప్రతి సంవత్సరం చేసేలాగా ఈసారి కూడా వినాయక చవితి ఘనంగా చేస్తున్నాము. అదేవిధంగా కూడా ఈరోజు మూషిక వాహనం పైన కూడా పురవీధుల్లో స్వామివారు ఊరేగింపించి భక్తులకంతా కూడా దర్శన భాగ్యం కల్పించి ఘనంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ యొక్క ఓటగుంటలో 5 రోజులు కూడా వినాయకుడిని పెడుతున్నాము. కాబట్టి 3వ రోజు కూడా అన్నదానము, అదేవిధంగా 5వ రోజు కూడా ఘనంగా ఊరేగింపు కూడా జరుగుతుంది. కపిలేశ్వర స్వామిలో ఏ విధంగా అయితే మూషికవాహనం ఊరేగిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. పురవీధి ప్రజలందరూ బాగా భక్తులంతా వచ్చి స్వామివారికి నైవేద్యం కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటలకంతా స్వామివారి ఊరేగింపు పూర్తవుతుంది. మన రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర ప్రతి సంవత్సరం వినాయక చవితికి దాదాపు 2000 మంది పైగా మనం అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలాంటి వినాయక చవితులు ఇంక మీట దీనికన్నా గొప్పగా చేయాలని కూడా మేము అందరూ అనుకుంటా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మాకు బాగా సహకరించిన వ్యక్తుల్లో జేబీ శ్రీనివాస్ గారు కానీ, శిరీష మేయర్ గారు కానీ, పులిగోర మురళి అన్న గారు కానీ, మబ్బు దేవనారాయణ రెడ్డి అన్న గారు కానీ, తిరుపతిలో ఉన్న ప్రతి లీడర్ కూడా మాకు సహకరించి పోలీసు వారు కూడా తిరుపతి 22వ డివిజన్ పద్మావతి నగర్లో వినాయక చవితిని పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితి 2వ రోజును పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ సునీత, డివిజన్ నాయకులు డిష్ చంద్ర విచ్చేసి గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీ చేయాలని ముందుకు రావడం శుభ పరిణామమని ఈ సందర్భంగా మహిళలను మేయర్ డాక్టర్ శిరీష అభినందించారు. గెలుపుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ విజేతరేనని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను స్వీకరించిన వారు మాత్రమే కాదు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సో ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, దాన్ని మనం అట్లాగే తీసుకెళ్ళాలి. సో లాస్ట్ ఇయర్ కూడా నేను కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి రంగోలీ కాంపిటీషన్స్లో నేనే కూడా పార్టిసిపేట్ చేశాను. సో నాకు ఈ రంగోలీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ జడ్జ్గా. సో ఇవాళ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ విన్నర్స్, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మన కల్చర్ని మనం అట్లాగే తీసుకెళ్ళాలి. ఇప్పుడుండే పిల్లలకి ముగ్గులేయడం రాదు నాకు తెలిసి, ఎవరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫోన్స్, ల్యాప్టాప్, టీవీస్ ఉంటే చాలు. సో మనం నేర్పించాలి మన కల్చర్ని. సో కమిటీ వాళ్ళు ఇలాగే ప్రతిసారి రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించినందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అట్లాగే ఆ గణనాథుని ఆశీస్సులు మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటే అందరికీ కూడా. వినాయక సాగర్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు చేపడుతున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వినాయక సాగర్ నిమజ్జనం ఘాట్ను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. ఎలాంటి భారీ వాహనాలకు అనుమతి లేదని, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై అధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లను సంసిద్ధం చేయడం జరిగిందని, ఉత్సవ కమిటీలకు ఇప్పటికే స్పష్టమైన నిబంధన అంశాలను సూచించడం జరిగిందని అన్నారు. సూచనలకు అనుగుణంగా మండప నిర్వాహకులు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో గణనాథుని నిమజ్జనం చేసేలా ప్రజలందరూ అధికారులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా తిరుపతి పట్టణంలో 3వ రోజు నిమజ్జనంలో కొంతమేరకు ఎక్కువ విగ్రహాలు ఉండడం వల్ల పోలీసు వారు, తర్వాత వినాయక కమిటీ అందరూ కూడా వారి సహకారంతో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే వినాయక
నిమజ్జనాలు చేస్తున్నారో వారికి ఆల్రెడీ సూచనలు కూడా చేయడం జరిగింది. ఒక ప్రశాంత వాతావరణంలో వినాయకుడి పండుగ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వము, తర్వాత నిర్వాహకులు, తర్వాత కమిటీ అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి ఒక ప్రశాంత వాతావరణంలో సంతోషకరమైన పండుగని జరుపుకోవాలని ఆశిస్తూ తిరుపతి కేవీబీపురం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 గ్రామాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వినాయక చవితి సందర్భంగా రాగిగుంట, పెరిందేశం, హరిజనవాడ గ్రామాల మధ్య గొడవ జరిగింది. స్థానిక ఏఎస్ఐ ఓ వర్గానికే సపోర్ట్ చేశారంటూ రాగిగుంట వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో పుత్తూరు డీఎస్పీ రంగంలోకి దిగారు. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడి వారితో మాట్లాడారు. ఏఎస్ఐని సస్పెండ్ చేయాలని లేదా బదిలీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి లోకాన్ని చూపిస్తే తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తాడు. సమాజంలో ఎలా నడవాలో విద్యాబుద్ధులు నేర్పించేది మాత్రం గురువేనని, అటువంటి గురువులను సన్మానించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని నవీన్ కుమార్ రెడ్డి, ఆర్పీఎఫ్ సిఐ మధుసూదన్ పేర్కొన్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో గురు పూజోత్సవ జాతీయ పురస్కారాలను పురస్కరించుకుని ఉపాధ్యాయులకు సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలను భావి భవిష్యత్తు తరాలకు మంచి విద్యాపౌరులుగా తీర్చిదిద్దే ఘనత కేవలం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుందని, అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటారని అన్నారు. తల్లి, తండ్రి తర్వాత గురువుకు అంతటి ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. మన దేశంలో చదివిన విద్యార్థులు ఏ దేశానికి వెళ్లినా భారతదేశ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అంత గొప్పగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులకే దక్కిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశ ప్రగతిని వెలుగెత్తి చాటుతున్నారంటే ఆ గొప్పదనం ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. ఏ స్కూళ్ళల్లో అయితే చదువుకున్నారో వాళ్ళంతా కూడా పూర్వ విద్యార్థులని ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి గురువులని సత్కరించడము, అందరూ ఒక చోట చేరి ఆ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా అది రెండో రోజు ఖర్చు పెట్టవచ్చు, కానీ ఆ పాఠశాలకి మనం కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే అది రాబోయే తరాల వారికి కూడా ఉపయోగపడుతుందని చెప్పని పూర్వ విద్యార్థులంతా కూడా ఈరోజు ఎంతోమందిని మనం చూస్తున్నాం పత్రికల్లో, మీడియాలో. ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ స్కూల్లో ఇక్కడ తిరుపతిలో కానీ, టంగుటూరి ప్రకాశం పంతులు స్కూల్ కానీ, అదేవిధంగా ఎస్పీజేఎన్ఎం, ఎస్వి హై స్కూలు, ఇవన్నీ కూడా అండి ఎంతోమంది మహనీయులు, మహాత్ములు చదువుకున్న వాళ్ళు. ఈరోజు మనం ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చదువుకున్న వ్యక్తి, టీపీపీఎం హై స్కూల్లో చదువుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆత్మస్థైర్యం, శారీరక దృఢత్వం పెరుగుతుందని శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవినాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవినాయక్, కరాటే కోచ్ ధనుష్, కమిటీ మెంబర్లు సతీష్, సురేష్, గౌతమ్, పిల్లల తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మొబైల్ ఫోన్ కానీ లేదా టీవీలకు కానీ స్క్రీన్కి ఎక్కువ అలవాటు కాకుండా ఇటువంటి క్రీడలు కానీ లేదా ఆత్మస్థైర్యం పెంచే ఇలాంటి క్రీడలకి ప్రోత్సహించడం వల్ల మనకి వాళ్ళు బాగా ఆత్మస్థైర్యం అనేది బాగా పెరిగి భవిష్యత్తులో వాళ్ళు మంచి విద్యార్థులుగా, పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా సరే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, అలా ఉన్నా కూడా
స్క్రీన్స్ అంటే మొబైల్ కానీ లేదా టీవీస్ కానీ ఎక్కువ అలవాటు పడకుండా డైవర్ట్ అవ్వడం కోసం క్రీడల్ని ఎంచుకు పంపించడం చాలా అభినందనీయం. సమాజ మార్పు కోసం అహర్నిశలు శ్రమించి తన ఆలోచనలను పదును పెట్టి సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేసిన గరికపాటి రాజారావు వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గరికపాటి రాజారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ గరికపాటి రాజారావు ప్రముఖ వైద్యులు, దర్శకులు, నటులు. ఈ సమాజ మార్పు కోసం అహర్నిశలు తన ఆలోచనని పదును పెట్టి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప కళా యోధుడు గరికపాటి రాజారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్య లేకపోవడం, అంటరానితనం ఉండడం, మూఢనమ్మకాలు పెరిగిపోవడం, రకరకాల వ్యాపకాలతో ప్రజలుంటే వారందరినీ చైతన్యవంతం చేయడానికి గరికపాటి రాజారావు గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఈ సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలకి మందేయకపోతే ఈ సమాజం ఎక్కడ చెడిపోతుందనే భయంతో కళ ద్వారానే ప్రజల్ని చైతన్యవంతం చేద్దామనే ఉద్దేశంతో ఆయన కళా సంస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి యొక్క కళా సంస్థని ఏర్పాటు చేసి ఆ కళా సంస్థ ద్వారా అతనే రచయితగా, నటుడుగా నాటకాలు రాసి నాటకాలు ప్రదర్శించి అనేక మందిని సినిమా రంగానికి కూడా అందించినటువంటి ఒక గొప్ప కళాకారుడు గరికపాటి రాజారావు గారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన డీసీసీ పదవికి కలంకం రానివ్వకుండా బాధ్యతలు నెరవేరుస్తూ కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని బాలబాబు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరికీ, యువకులకి, స్త్రీలకి, కులాలకి అతీతంగా అందరికీ కూడా సమాన నిష్పత్తిలో అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు ముందున్నటువంటి సీనియర్ నాయకులు, ఎక్స్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, గౌరవనీయులు అందరికీ మా యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి జాతీయ స్థాయిల నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికైనటువంటి నా యొక్క శ్రేయోభిలాషులు, మిత్రులు, పార్టీ నాయకులుగా ఎంతో కష్టపడి పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.